సో ఇంకో పక్క భారతదేశం అనేది పెరుగుతూ ఉంది, సైలెంట్గా పెరుగుతూ ఉంది. అండ్ యాపిల్ అనేది చైనా నుంచి డిపెండెన్సీని చిన్నగా తగ్గించుకుంటా ఉంది. భారతదేశంలో డెవలప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? చీప్ స్కిల్ లేబర్ ఉన్నారు కానీ రేట్ తక్కువ. మళ్ళీ మ్యాసివ్ చాలా ఎక్కువ ఉంది స్మార్ట్ ఫోన్ మార్కెట్ అనేది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా పెంచుతున్నారు భారతదేశంలో. సో ఇదంతా ఐఫోన్కి లేకపోతే ఏదైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లీ సెక్టర్కి చాలా అడ్వాంటేజ్. అదే ట్రంప్ మాట విని అమెరికాలోనే ఉంటే ఫోన్లు ప్రైసులు పెరుగుతాయి, ప్రాఫిట్ తగ్గుతుంది. కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో యూఎస్ కన్జ్యూమర్ అనేవాడు సఫర్ అవుతాడు. సరే ఐఫోన్ పోతే పోయింది, భారతదేశానికి ఏం ప్రాబ్లం ఉంది? శాంసంగ్ ఉంది, మైక్రాన్ ఉంది, టెస్లా ఉంది, ఇవన్నీ వస్తున్నాయి. సో ఇది జరుగుతుంది ప్రస్తుతానికి. ట్రంప్ టారిఫ్ అనేది వాళ్ళ ప్రజలకే ఇబ్బంది పెరుగుతుంది. వీళ్ళు ఏదో షార్ట్ టర్మ్లో వాళ్ళకి అడ్వాంటేజ్ అనుకుంటున్నారు కానీ లాంగ్ టర్మ్లో కార్పొరేట్స్ ఇబ్బంది పడతాయి, తర్వాత యూఎస్ కన్స్యూమర్సే ఇబ్బంది పడతారు. ట్రంప్కి అక్కడే బ్యాక్లాష్ వస్తుంది, చిన్నగా అక్కడ కూడా రెవల్యూషన్